ఇప్పుడు నీ ఆలోచన, నీ మాట తీరు, నీ పద్ధతి, వ్యవహారం చూస్తుంటే కనుక నీ ఆలోచనలు అంత ఫాస్ట్గా కనిపిస్తున్నాయి. విపరీతమైనటువంటి ఆవేశం కనిపిస్తుంది, ఎక్కువగా బాధ కనిపిస్తుంది. ప్రధానంగా ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే అసలు జీవితం, పెళ్లి అనేటటువంటి అంశాల మీద నమ్మకం పోయింది. సో దీనివల్ల ఏమవుతుంది అంటేనమ్మా, ఒక మార్పు వస్తుంది, ఒక మార్పు కావాలి అని నువ్వు మేడంని అడిగేవిందా? నా భర్త నా మారి వచ్చి ఒక బాధ్యత తీసుకునేటటువంటి వ్యక్తిగా వస్తే కనుక నేను యాక్సెప్ట్ చేస్తాను అని అన్నావు. కానీ దానికంటే ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే ఒక నమ్మకం అన్నది నీలో మేము పెంచాలి. మార్పు అనేటటువంటి దాని మీద నమ్మకం నీలో పెరగాలి. ఈ డిప్రెషన్ అన్నది తగ్గాలి. ఈ అనుమానాస్పదమైనటువంటి ఆలోచన శైలి కొద్దిగా తగ్గాలి. ఒక మనిషికి మారేటటువంటి అవకాశాన్ని ఇవ్వాలి. అతను చాలా మారాలి, కాదనట్లేదు. కానీ అతను మారి వస్తే కనుక అతన్ని నమ్మి నువ్వు బతుకుతావు అనేటటువంటి నమ్మకం ఫస్ట్ నీకు కావాలి. నీకేంటంటే పెళ్లి, భర్త, సమాజం మొత్తం అన్నిటి మీద నమ్మకం చచ్చిపోయింది. యాదగిరి విషయానికి వస్తే మేడం, బహుశా మీకు అర్థమవుతుంది. అయితే ఏంటంటే ఐదర్ ఇతని మాటల్లో ఒకదాని వెంట ఒకటి పొంతన లేదు యాదగిరి గారు. అంటే ఇది బహుశా ఎందుకు అవుతుంది అంటే కనుక, ఇందాక మీరు మేడం ఒక 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 స్టైల్లో మిమ్మల్ని అడిగారు. అంటే ఏంటంటే ఎక్కడా కూడా ఉండేటటువంటి పరిస్థితులకు కానీ, జరిగినటువంటి పరిణామాలకు కానీ ఎక్కడా కూడా మిమ్మల్ని మీరు బాధ్యతాయుతంగా ఎక్కడా కూడా వ్యవహరించట్లేదు. అంటే నేను బాధ్యత వహిస్తున్నాను, ఇది నా లోపం, ఈ లోపం ఉండటం వల్ల ఈ రోజు ఈ పరిస్థితులు ఇలా ఉన్నాయి అన్నది ఎక్కడో కూడా మీరు ఈ ఆవగింజ అంతా కూడా చూపెట్టలేదు. మిస్టర్ పర్ఫెక్ట్ మ్యామ్. కానీ తాగుడికి ఎంత అలవాటు పడిపోయారు అంటే కనుక యాదగిరి గారు, మీరు యాక్సెప్ట్ చేసినా యాక్సెప్ట్ చేయకపోయినా ఖచ్చితమైనటువంటి నిజం ఒకటి చెప్తాను. మీరు తాగేటటువంటి మత్తు ఏదైతే ఉందో అది నెక్స్ట్ డే మీ యొక్క ప్రవర్తన కూడా పరిణామం చూపెడతారు. రాత్రి తాగుతారు, మళ్ళీ మర్నాడు ఉదయం ఆ ప్రభావం అన్నది ఎదుటి వాళ్ళ మీద పడతా ఉంటుంది. కాబట్టి ఎప్పుడు కూడా మీరు తాగినటువంటి మత్తులోనే ఉంటారు, తాగినటువంటి మత్తులోనే వ్యవహరిస్తారు. మీ హావభావాలు, మీ విశ్లేషణ శైలి, మీ ఆలోచన అటువంటిది అంతా కూడా తాగుడికి బానిస అయిపోయింది. కాబట్టి దీనివల్ల పరిణామాలు ఎలా ఉంటాయి అంటే కనుక, తల్లి లేనటువంటి ఇద్దరు పిల్లలు మీకు ఎంతో బాధ్యతను లేపాలి. మీ బాధ్యతని 10 రెట్లుగా లేపాలి. ఆ తల్లి లేనటువంటి పిల్లల గురించి మీరు పెళ్లి చేసుకున్నారు కాబట్టి ఆ అమ్మాయి చేసేటటువంటి త్యాగాన్ని మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ గౌరవించారు. ఆ గౌరవాన్ని మీరు ఆ అమ్మాయికి ఇవ్వలేదు. ఏదో ఆటోమేటిక్గా ఒక ఆడపిల్లని పెళ్లి చేసుకున్నాను, ఆ అమ్మాయి బాధ్యత కాబట్టి వచ్చి ఇద్దరు పిల్లల్ని చూసుకుంటుంది అని అనుకున్నారు. కానీ ఆ అమ్మాయి మొదటి పిల్లలో ఎంత అనుభవించుంటుంది, వచ్చి మిమ్మల్ని పెళ్లి చేసుకోవటానికి, ఇద్దరు పిల్లలు తల్లి అవ్వటానికి ఎంత త్యాగం చేస్తుంటుంది. ఇవన్నీ మీరు పక్కన పెట్టారు. కేవలం మీరు ఇక్కడ ఇచ్చినటువంటి ఇంపార్టెన్స్ ఒకటే, అదేంటంటే తాగటానికి ఇంపార్టెన్స్ ఇచ్చారు. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త, నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత
పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.